2 రోజులుగా నిన్న మొన్న కూడా సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్స్ కానివ్వండి, సంబంధించిన కూడా రేపటి రోజు వెన్నుపోటు దినం అంట. అంటే కరెక్ట్గా సంవత్సరం క్రితం ఎన్నికలు అయి వెన్నుపోటు దినం అని జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ ప్రకటించారు. అది ఎందుకనే ఒక సలహా అడుగుతున్నా, లేకపోతే మీ సలహా ఇస్తున్నా తీసుకోండి. 58% ఓట్లు వేసినందుకు ప్రజలు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారా? ఎవరు వెన్నుపోటు? ప్రజలు వెన్నుపోటు పొడిచారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు చెల్లికి వెన్నుపోటు పొడిచారు, అమ్మకు వెన్నుపోటు పొడిచారు, ఆఖరికి నీ పార్ట్నర్ తాత విజయసాయి రెడ్డి కూడా బయటకు చెప్పాడు వెన్నుపోటు పొడిచారని. ఇంకా ఎంతమంది వెన్నుపోటు పొడిచారో తెలుసు. వెన్నుపోటు పొడిచే రాజకీయం నేర్చుకుంది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. మిమ్మల్ని వెన్నుపోటు పొడిచామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు బొమ్మలు వేసి పోస్టర్లు వేసి మీరు రేపేదో కార్యక్రమం చేస్తున్నారంట. నేను ఒకటి అడుగుతున్నా, వెన్నుపోటు దినం కన్నా ముందు గుండెపోటు దినం గుర్తు చేయాలి అందరికీ. వెన్నుపోటు దినం అంటే ఏమి? రేపటి రోజు అంట, జూన్ 4. బాబాయ్ చనిపోయిన మార్చి 15వ తారీఖు. ఇంతవరకు కూడా అది ఏమేమి జనాలు తెలియట్లా. అది మడరా ఇంకేమేం చేశారా అంటే లేదు, గుండెపోటున్నారు. కాబట్టి మేము WHO ఒక లెటర్ పెట్టాం, మెయిల్ చేసాం. ఆ లెటర్ మేము అందరూ కూడా చూపిస్తున్నాం. ఇప్పుడు ఇది సీరియస్గా చెప్తున్నా, జోక్ అయితే కాదు. WHO ఒక మెయిల్ చేసాం, ఒక లెటర్ కూడా పెట్టాం. ఏమనంటే మనం ప్రపంచపు ఎయిడ్స్ డే చూసాం, క్యాన్సర్ డే చూసాం, బ్లడ్ డొనేషన్ డే చూసాం, హార్ట్ డే కూడా చూసాం. హార్ట్ అటాక్ డే చూడాల, అంటే గుండెపోటు దినం చూడాల. అది ఒకసారి పెడితే బాగుంటుంది కదా అని మాతో పాటు 6 కోట్ల మంది ఆంధ్రులు కోరుకుంటున్నాం. సార్, మాకు గుండెపోటు దినం ఒకటి ఇవ్వండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మార్చి 15 మాకు గుండెపోటు దినంగా ప్రకటించమని కోరుకుంటున్నాం. ఎందుకంటే బాబాయ్ హత్య ఏమైందో 6 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు. దాన్ని గుండెపోటు క్రియేట్ చేశారు కదా. సో గుండెపోటు దినంగా మీరు కూడా సంతకాలు పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చి సంతకాలు పెట్టండి, అందరూ మాట్లాడండి. గుండెపోటు దినం ప్రకటిస్తాం. వెన్నుపోటు దినం అంటే ఎవరు వెన్నుపోటు దినం? పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజు పీడా వెరగడేదని ఒక కార్యక్రమం రేపు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాం అందరం. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే కాకపోయినా ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ సిద్ధమైపోయారు ఈసారి సంబరాలు చేసుకోవాలని. మా కళ్యాణ్ గారు చెప్పడంతో ఇంకా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. దయచేసి మా ఒక రిక్వెస్ట్, WHO గారు ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మెయిల్ చేసాం. లెటర్ ఎన్ని రకాలుగా పంపుతాం వాళ్ళకి. స్విట్జర్లాండ్ లో ఉంది వీళ్ళ ఆర్గనైజేషన్ మెయిన్గా. ఎందుకంటే అడుగుతాను, తప్పేం కాదు. మా కోరికను మన్నించి మీరు అన్ని డేలు పెట్టారు. గుండెపోటు దేవుడు పెట్టేసే పని అయిపోతుంది బాబాయ్ కోసము. దాంట్లో లోగో తయారు చేసి లోగో రెడీ చేపిస్తాను. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఇస్తాం. గుండెపోటు దినం రెడీ చేసి లోగోలో బాబాయ్ ఫోటో పెట్టి మంచిగా ప్రజలకు చూపిస్తాం. ఎలాంటి రాక్షసులు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ అందరూ. ఒక తాజాగా ఒక వీడియో వచ్చింది దాకా. వీడెవడో ఒక చేతితో వైఎస్ఆర్ జెండా, ఒక చేతితో గొడ్డలి. గొడ్డలు వదిలేయట్లేదు ఈ బ్యాచ్. ఒక చేతితో వైఎస్ఆర్ జెండా, ఒక చేతితో గొడ్డలి. ఎవరు నేస్తామని ఆవే వేసినారు. నెక్స్ట్ ఎవరు? ఇంత సైకోల ఇలా. ఈరోజు అయినా మళ్ళీ సిగ్గు లేకుండా తెనాలి పర్యటన చేస్తాడు. గంజాయి తాగి మహిళలపై దాడి చేసి, పోలీసులపై దాడి చేస్తే ఉన్మాదులు, రాక్షసులు, డకాయిట్లు, తీవ్రవాదులు, రేపిస్టులు, శాడిస్టులకి అందరికీ సైతాన్లో ఉన్నాడు జగన్. రాక్షసులు అని చెప్పాలి. వాళ్ళు పరామర్శించిన ఎవరు పోతారండి? ఎవడు ఆ సలహాలు ఇచ్చేవాడు? ఇంకా 11 సీట్లు వచ్చినాయి. ప్రజలు పోలీసులు రోడ్డు మీద కొట్టిన వ్యక్తిని, అక్కడ ఉన్న మహిళలు వేధించిన వ్యక్తిని, పోలీసులపై దాడి చేసిన వ్యక్తిని పరామర్శించిన పోతున్నామంటే ఈ దొంగలు ముఠాకంతా ఎంత పెద్ద బాస ఏంటావు? డకాయిట్లకి, దొంగలు కదా. మళ్ళీ ఏదైనా మాట్లాడితే వాళ్ళ సైకోలకి, వాళ్ళ పిల్ల సైకోలకి, వాళ్ళ పేటీఎం గాలికి బాధ. మా నాయకులు చెప్తామంటే సిగ్గుండాలి. సైతాన్ జగన్ పరామర్శించి తెనాలి పోతారా?
వదిలితే పాకిస్తాన్ కూడా పోతాడేమో ఉగ్రవాదం అంతా నా ఫ్యాన్స్ అనేసి పరామర్శించను. మొన్న దాడి జరిగిన ఇష్యూ ఆపరేషన్ సింధులో కూడా నా కార్యకర్తలు చనిపోయారేమో, పర్మిషన్ నుండి మోడీ గారు అని పిలుస్తాడేమో, పోయి పరామర్శించి ముద్దులు పెట్టేస్తున్నారు వాళ్ళకి కూడా. అలాంటి ఇప్పుడు ఇట్లాంటి ఉన్మాదులు రాష్ట్రానికి తరివేసి, ఇలాంటి సాడిస్ట్ సైకోలు తరివేసి చూస్తున్నాం కదా. నిన్నటి రోజు గొడ్డలు ఒక పక్క జెండా ఒక పక్క పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఇలాంటి వాళ్ళు పరిపాలన నుంచి కాపాడుకున్నందుకు వెన్నుపోటు దినం పెడతారంట. సిగ్గుడా ఒక మాట మాట్లాడడానికి. మేము ఒకటే చెప్తున్న జనసేన పార్టీ తరఫున, వెన్నుపోటు దినం పెట్టుకుంటావో తద్దినం పెట్టుకుంటే ఏమైనా పెట్టుకో, మాకైతే గుడ్డుపోటు దినం కావాలి. మేమందరం కూడా దీనికి లెటర్ పెడుతున్నాం, ఒక లోగో కూడా తయారు చేస్తాం. ఆ లోగో కూడా 2 రోజులు రిలీజ్ చేస్తాం. బాబాయ్ ఆత్మశాంతి కలగాలంటే కనీసం ఆయన కోసం మనం ఒక రోజు క్రియేట్ చేసుకున్న ప్రపంచవ్యాప్తంగా చెప్పి కూడా తెలియజేస్తూ, సైకో జగన్ బ్యాచ్ కూడా చెప్తున్నాం. ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలన్నీ చూస్తున్నారు. నీ కార్యకర్తలు అని చెప్పి డ్రగ్గిస్టులు, డకాయిట్లు, శాడిస్టులు, రేపిస్టులు వాళ్ళందరూ పరామర్శించి జగన్ ఈరోజు ర్యాలీగా పోయినాయంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏమీ లేదండి. 2 రోజులుగా నిన్న మొన్న కూడా సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్స్ కానివ్వండి, సంబంధించిన కూడా